హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అనేది ఇలా ఒకసారి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న వంకాయల్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి. బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వంకాయలు అనేది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూసారా చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ నేను గ్రేవీ థిక్నెస్ కోసం అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అండి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఒకసారి ఇలా కలుపుకొని 15 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ కర్రీ. అలానే నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను అండి. కొత్తిమీర